నాన్న, ఇప్పుడైతే మనం వెళ్ళి అన్నయ్యకి ధైర్యం చెప్పొద్దాం. పదండి నాన్న. రేయ్, ఇంకా నువ్వు వెళ్ళి బెయిల్ తీసుకొస్తావురా? ఇంకా బెయిల్ తీసుకొస్తాను, అన్నయ్యని ఇంటికి తీసుకొస్తాను, వెళ్ళి ధైర్యం చెప్పొద్దామని ఎలా అనుకుంటున్నావురా? వాడు చేసింది చిన్నా చితక తప్పు కాదు, నేరం చేశాడు. నేరస్తుడని ముద్ర వేయించుకున్నాడు. తప్పుడు పనులు చేసిన వాడికి, తప్పుడు మార్గంలో వెళ్లిన వాడికి సరైన శిక్ష పడక మానదు. ఈ విషయంలో నేను వాడిని క్షమించను. వాడు చేసిన పనికి కటకటాల వెనుక కూర్చోవడమే వాడికి కరెక్ట్. ఏంటి మావయ్య గారు మీరు మాట్లాడేది? కన్న కొడుకుని కటకటాల వెనక కూర్చోమంటున్నారా? బయటికి తీసుకురావడం కాదు కదా, కనీసం బెయిల్ మీద తీసుకురావడం కూడా అవసరం లేదు అంటున్నారా? అవునమ్మా, అవును. అలాంటి నీచ పని చేశాక కూడా వాణ్ణి నేను ఎలా సమర్థించమంటావు? కన్న కొడుకైనా కుటుంబాన్ని కించపరిచే పని చేశాక వాణ్ణి నన్ను ఎలా వెనకేసుకురమ్మంటావు? నేను బాధపడాలంటే నిన్ను అలాంటి వాడికిచ్చి పెళ్లి చేసినందుకు నేను బాధపడాలి. నేరం చేయడానికి సిద్ధపడిన వాడితో నీకు తాళి కట్టించి తప్పు చేసినందుకు నేను బాధపడాలి, అంతేకాని వాడు శిక్ష అనుభవిస్తున్నందుకు కాదు. ఎంతైనా మీ కన్న కొడుకే కదా మావయ్య గారు, కనికరం చూపించలేరా? కనికరం చూపించడానికి వాడు మోసపోలేదమ్మా, వాడు మోసం చేశాడు. అలా అంటారేంటి మావయ్య గారు? అత్తయ్య గారు మీరైనా చెప్పండి, కనీసం మేమున్నామని కాస్త ధైర్యం చెప్పడానికైనా మనం వెళ్ళాలి కదా. ఎంతైనా మీ ఇంటి బిడ్డే కదా. ఇంటి బిడ్డ, కన్న కొడుక, కొరివి పెట్టేవాడు కొడుకు, ఇలా కాటికి పంపించే పనులు చేసేవాడు కాదు. మంచి చెడ్డలు చూసేవాడు ఇంటి బిడ్డ, ఇలా చెడు సావాసాలతో చేరి ముంచే పనులు చేసేవాడు కాదు. అలాంటి వాడికి నా కడుపున పురుడు పోసినందుకు ఇప్పుడు నొప్పి పుట్టిస్తున్నాడు. చెడ్డవాడిగా ముద్ర వేయించుకొని చెడబుట్టాడు అనిపించుకుంటున్నాడు. అంటే ఏంటత్తయ్య గారు మీరు చెప్పేది? మీ పెంపకంలో పెరిగిన మీ కొడుకు ఎలాంటి వాడో మీకు తెలీదా? ఎన్నాళ్లుగా చూస్తున్న మీ కన్న బిడ్డ మీద మీకు నమ్మకం లేదా? ఏదో చిన్న పొరపాటు చేశాడని వెలివేస్తారా? చిన్న తప్పుకే చేదరించుకుని వదిలేస్తారా? అవును లలిత, అవును. నా దృష్టిలో ఈ క్షణంతో వాడు చచ్చినట్టే.